ఈ సంఘం గురించి నేను ప్రత్యేకంగా ఇది స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, దేవా, రక్షణ లేని వారు మాత్రం ఇక్కడికి నడిపించబడాలి. మరి ఇది నా ప్రార్థన అయింది. మీరందరూ కూడా ఈ లార్డ్స్ టెంపుల్ కొరకు ఈ ప్రార్థన మీ పర్సనల్ ప్రేయర్స్ లో వచ్చిన వారందరూ జ్ఞాపకం చేసుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. అయితే సంఘము ఇప్పుడు ఎవరైతే సంతోషంతో పాటు వచ్చి సంఘ స్థాపనలో స్టార్టింగ్ నుంచి ఉన్నారో వారు అంతం వరకు ఉండాలండి. ప్రారంభించిన వాడు రక్షింపబడును అని ఎక్కడ రాయబడలేదు, కానీ అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును, ధన్యుడు. అన్ని విషయాలు మనకి తెలుసు, అందరికీ వాక్యం తెలుసు. కాబట్టి ఎవరైతే ఆయనతో పాటు ఈ రోజు సంఘ స్థాపించినప్పుడు ముందుకొచ్చారో వారు దేవుడి రాకడ వరకు లేదా మన పోకడ వరకు ఇదే స్థితిలో కొనసాగాలని నేను సంఘానికి తెలియజేస్తా ఉన్నాను కదా. ఈ సంతోషంగా స్థాపించారు, సంఘం అయింది, ఆ కష్టాలు ఆయన పడతాడు, లేకపోతే మేము ఓన్లీ జస్ట్ వెళ్ళొస్తాము అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఆయనతో కలిసి పాలు పంపులు పొందాలి. ఎందుకంటే మరి ఆ అపోస్తుల కాలంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు సేవ చేస్తా ఉంటే అకుల ప్రిస్కిల్లా వాళ్ళు ఆయనకు తోడుగా ఉన్నారు. ఎందుకు? పౌలు ఒక్కరే చేసుకోలేరా? ఆయనకు ఆ టాలెంట్ లేదా? ఉంది. కానీ దేవుడు మనల్ని ఎందుకు పెట్టారంటే దైవజనులకి తోడుగా ఉంటూ ఆయన పరిచర్యని విరివిగా జరిగించడానికి పాత్రలుగా మనం వాడబడినప్పుడు అనేక ఆశీర్వాదాలు దేవుడు మనల్ని నింపగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న పిల్లలు, యూత్ పిల్లలు కానీ స్త్రీలు కానీ, మీరు మీ పని చేసే ప్రదేశాల్లో, మీరు చదువుకుంటున్న ప్రదేశాల్లో దేవుడు తెలియని వారిని నెలకు ఒక్కసారి ఒక్కొక్కరు తీసుకుని రండి. ఆ వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా సెలబ్రేట్ చేసి దేవుడి ప్రేమని మాత్రమే వారికి వివరించినట్లయితే వారు రక్షణలోనికి ఏ ఒక్క మాట చాలు కదా. దేవుడు మనల్ని పట్టుకోవడానికి ఒక్క మాట చాలు, విస్తరించి మాట్లాడాల్సినంత అవసరము లేదు. కాబట్టి ఒక నెలలో ఒక వారాన్ని ప్రత్యేకించుకుని మీరు అంటే పెద్ద ప్రోగ్రామ్ అని కాదు, మనకు తెలిసిన అన్యులని, దేవుడు తెలియని వారిని, రక్షణ లేని వారికి స్థలంలోకి ఆ బాధ్యతలో మేము కూడా మీకు సహాయం చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు లేని వారిని, రక్షణ లేని వారిని మేము కూడా మా స్నేహితులని మీ మధ్యలో తోడుకుని వస్తాము. ఒక వారము నెలలో ప్రత్యేకంగా మరి ఆ వాక్యాన్ని వారికి ప్రత్యేకపరిచి వారికి బోధించి తర్వాత వాళ్ళకి ఇండివిజువల్ కౌన్సిలింగ్ గా మనం మాట్లాడినట్లయితే దేవుళ్ళలోకి వారిని మనం నడిపించగలిగేటటువంటి స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఇది నేను సంఘం గురించి చెప్పాలనుకున్న విషయాలు. మేము పెద్దగా లేము, మేము సంఖ్యలో పెద్దగా లేము అనేది కాదు, కానీ ఎంతమంది ఉన్నా అవి గోధుమ గింజలా గురుగులా, ఇది ఇంపార్టెంట్ కదా. గురుగులు విస్తరించి మొలిస్తే లాభం ఏమైనా ఉందంటారా? లేదు. కాబట్టి గోధుమ గింజల్ని మనము జల్లించి పట్టుకుని